దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయమని యేసయ్య శిష్యులకు తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది చాలా సందర్భాల్లో నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, మేము శోధనలో ప్రవేశిస్తున్నాం పాస్టర్ గారు, మాకు శోధనలు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు శోధనలో నుంచి జయించాలంటే, శోధన నుంచి బయటకు రావాలంటే, శోధన జయించాలి అంటే, క్రీస్తు కొరకు నిలబడాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంతేకాదు, రెండవదిగా మనం చూసినట్టయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మీరు దేవునికి లోబడి ఉండి దుష్టుని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును. మొదటిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి శోధన జయించాలంటే. రెండవదిగా దుష్టుణ్ణి ఎదిరించాలి, ఎందుకంటే దుష్టుడి వల్ల శోధన కలుగుతుంది కనుక దుష్టుని ఎదిరించాలి. అప్పుడు శోధన నుంచి నీవు జయించగలవు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.